వెళితే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బోనాలు తొట్టెల పలహార బండ్ల ఊరేగింపుగా కొనసాగింది. ఇక రేపు రంగం పోతురాజుల గావు అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురుటి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మన ప్రియతమ నాయకుడు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని మహంకాళి పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బయోమొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. అనేక వందల సంవత్సరాలుగా సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఇది ఒక మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండుగ. ప్రతి ఇంటి నుంచి కూడా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి బోరాన్ని అలంకరించుకొని సకుటుంబంగా అమ్మవారికి సమర్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం మన హిందూ సమాజంలో హైదరాబాద్ నగరంలో ఉంది. ఈ రోజు మేము కూడా మా ఇంటి నుంచి బోనాన్ని అలంకరించుకొని సికింద్రాబాద్ ప్రజల తరఫున, హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున, మన ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విష జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ రోజు బోనాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క విష రోగాల నుంచి బయటపడడం జరిగింది. ఇప్పుడు కూడా మన ప్రజలకు, మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నగరంలో 1805లో పెద్ద ఎత్తున కలరా వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే సూరటి అప్పయ్య ముదిరాజ్ ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా చక్ర విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి అమ్మగారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకొని హైదరాబాద్ ప్రజానికాన్ని కాపాడమని చెప్పి వేడుకున్నటువంటి మహనీయుడు. వాళ్ళ 7వ తరం ఈరోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనం చివరికి లాల్ దర్వాజా బోనంతో ఎండ్ అవుతుంది. ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయం, మన విశ్వాసం ప్రతిబింబించడమే కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి బోనం సమర్పించి పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి వారిని అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలందరిపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో రైజింగ్ తెలంగాణ ఇంకా రైజింగ్ గా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆయురారోగ్యాలతో ఎదిగేటట్టుగా ఉండాలని అమ్మవారిని కోరటం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రజల శుభ ఆశీస్సుల కోసం, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం విధించడం జరిగింది. ఈరోజు సాయంత్రం నేను దర్శనం చేసుకున్నాను. అంతిమంగా ఈ దేవాలయ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు.
వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని అన్నారు. బీసీ బిడ్డలో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందన్న కవిత రాజకీయాల్లో మహిళలపై పరుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఈ రోజు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్ గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా? మీరు ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటది గట్లనే ఉంటది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? అలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు. మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా జాగ్రత్త. తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మా వాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారు. ఎంత మాత్రానికి గన్ ఫైర్ చేసి చంపేస్తారా? ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా? నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే మీరు వెనక నుంచి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి అని కవిత డిమాండ్ చేశారు. నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని యూట్యూబర్స్ ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీ కుటుంబానికి ఒక న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా? ఎంత ఆవేదనగా మాట్లాడింది ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు. మా ఆడబిడ్డలు అంటారా, మా కుటుంబాన్ని అంటారా అని. ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా? తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా? తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా? ఎన్ని పనులు చేసినాం, ఎన్ని విషయాల్లో కొట్లాడినాం, ఎన్ని అంశాల్లో మాట్లాడినాం, ఇంకా మాట్లాడతాం. మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో కూడా నేను అదే చెప్పిన, తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆయన రంగులు గులాలు మూసుకుంటా ఉంది. దురావోతి చేసినట్టుంది కదా. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధం? నువ్వు బీసీయా? నీకు ఆయన సంబంధమా? కంచం పోతుందా? మనసం పోతున్నాయా? మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 75 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి
అది చూసిన వాళ్ళ నమ్ముతారు, ఈమెకే సమాధానం ఎదుగుతారు. సరే, ఆమె కథ అనుకుంటే మరి ఎందుకు బీసీ మన రాజ్యం మనకు కావాలని అడుగుతుందంటే, ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులు బాగా తెలిసి ఉంటుంది. బెంగళూరులో ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని చైర్మన్ సూచించారు. వెంటనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి. 24 గంటలు గడిచినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? సీఎం డీజీపీకి రిక్వెస్ట్ చేస్తున్నా ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. గతంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరసలు, నన్నెందుకు అడ్డుకుంటున్నారని అరుస్తూ గోలగోల చేస్తున్నాడు అంటూ కవిత వ్యాఖ్యానించారు. డీజీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి, బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని, దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనైనటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకు న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి. జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు? ఎందుకు గన్మెన్ షూట్ చేసి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం. ఇక్కడ కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ చేపియలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపియలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్. అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్ మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. మల్లన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాలను ఆఫీసు నుంచి పంపివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుపడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపారని అన్నారు. అయితే ఘటన జరిగినప్పుడు మల్లన్న ఆఫీసులోనే ఉన్నారు. దాడి సమయంలో గ్లాసులు పగిలి మల్లన్న చేతికి గాయమైంది. దీంతో గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లన్న చికిత్స చేయించుకున్నారు.
ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా శ్రీ మహంకాళి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాత బస్తీలోని అమ్మవారి ఆలయాల్లో ఘట్టాల ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. బాజా భజంత్రీలు, బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషాధారణలు, వివిధ ఆకృతులతో బోనాల ఉత్సవాలు జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు జోగుని శ్యామల ప్రకటించారు. ఇక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను కాపాడుకుంటూ తమ వెంట వచ్చిన సోదరులను లోపలికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జోగుని శ్యామల అమ్మవారి సందేశాన్ని తెలిపారు. రైతులు బాగుంటే మనమంతా బాగుంటామని అన్నారు. అమ్మవారికి బోనం సమర్పించాలన్నా బియ్యపు గింజ కావాలని అన్నారు. బియ్యపు గింజ పండించే రైతులు బాగుండాలని అన్నారు. అమ్మవారు రైతులను సుభిక్షంగా చూసుకోవాలని అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతన్నల కష్టాలు తీరాలని అన్నారు. దేశ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు దేశంలో ఉన్న ప్రజలే తల్లిదండ్రి, అన్ని గురువు దైవం, అమ్మవారే తల్లిదండ్రి. తల్లి భూతల్లి అయితే తండ్రి ఆకాశం. ఈ రెండు కూడా బాగుండాలి. వర్షాలు సకాలంలో పడాలి. రైతన్నలు నిజంగా వాళ్ళకి మనం 365 రోజులు భుక్తిని ప్రసాదించే అమ్మకు ఒక్కసారి మనం నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తాం. ఆ బోనపు గింజ రావాలంటే కూడా రైతు బాగుండాలి. సో నిజంగా వేడుకుంటున్న అమ్మ, వర్షం కురిపించి నీ చిరుజల్లులు కురిపించి నీ ఆశీర్వచనం మీ భూమి ప్రజల మీద. కానీ కొంత అసంతృప్తి అయితే ఇంకా కూడా ఉంది. ఎందుకంటే కొంత ఎంత ముందు ఆస్తులు ఉన్నా కానీ కొంత మా ఎంబటి వచ్చే పిల్లలకు కొంత ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కాపాడుకొని వస్తారు కాబట్టి వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. ఎందుకంటే లక్షలాది వేలాది జనంలో మేము ఇక్కడికి రావాలంటే మా సొంత ఖర్చులతో వస్తాము. మేము సొంత ఖర్చులనే బ్యాండ్, ఒగ్గోళ్ళు అన్ని పెట్టుకొని ఆ సంవత్సరం కృతజ్ఞతగా అమ్మవారికి అలంకరించుకొని తల్లి సంతోషించాలి తల్లి అనే ఆశీర్వాదం కోసం వస్తాము. సో చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కృతజ్ఞతలు. కానీ ఎక్కువ పోలీసులదైతే చాలా కొంచెం నాకు అసంతృప్తి ఉంది. ఫిర్బీ చాలా వరకు బెటర్, ముందటి కంటే అయితే ఇప్పుడు బెటర్. హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళీ నాయక్ పాల్గొన్నారు. కుబ్దుల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ఏవీఆర్ ప్రణవ్ యాంటిలియా నివాసితులు రోడ్డు విషయంలో మరోసారి వార్తలకెక్కారు. వారికి మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ మద్దతుగా నిలిచారు. హైడ్రా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉంటున్న ప్రణవ్ యాంటిలియా నివాసితులను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. అప్పుడు విల్లాలు నిర్మించిన బిల్డర్ అన్ని పర్మిషన్స్ తో కట్టిన తర్వాతే 650 కుటుంబాలు కొనుక్కున్నారని అన్నారు. యాంటిలియా పక్కనే ఉన్న 170 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి అని కూడా అధికారులు తేల్చిన తర్వాతే అందులో కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారని అన్నారు. అదే సర్వే నంబర్లో కొందరు నాయకులు బై నంబర్ల పేరుతో కబ్జా చేయాలి అనే ఉద్దేశంతో లేని రోడ్లు సృష్టిస్తున్నారని అన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా కాలనీలో గత 2-3 నెలల సంధి జరుగుతున్న పరిణామాలు, మరి యొక్క కాలనీ 12-15 సంవత్సరాల క్రితము మరి ఇక్కడ విల్లాస్ కట్టడం జరిగింది. అదే విధంగా ఆ రోజు మరి గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ చెప్పి మరి యొక్క విల్లాస్ అమ్మేటప్పుడు చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఈ విల్లాస్ తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈ రోజు ఎవరైతే మల్లంపేట ప్రాంతవాసి మరి ఈ రోజు అధికారులకు కంప్లైంట్ చేస్తుండో ఆ రోజు బిల్డర్ దగ్గర ఇతనే అమ్మిపియడం, కొనిపియడం అవన్నీ కూడా చేసిన వ్యక్తే. మరి ఈ 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు మరి హైడ్రా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఇందులోకించి 100 ఫీట్ల రోడ్ కావాలని చెప్పేసి ఏదైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి హైడ్రా వాళ్ళు వచ్చి మరి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఆగస్టు 7న జగ్గారెడ్డి కుమార్తె జయరెడ్డి వివాహానికి రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. సంగారెడ్డిలోని తన నివాసం రామ్నగర్ రామ్ మందిర్లో వివాహం జరగనుంది.
హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలోని అభానా పబ్పై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో పలు పబ్లలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మణిరామన్ అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ గా తేలింది. వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీర్పేట్ పిఎస్ పరిధిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. 8 మంది పేకాట రాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 4,84,000 రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బుగ్గా సాయిబాబాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.